గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహిళల స్వేచ్ఛ, సినీ పరిశ్రమల్లో మహిళలు ఎదుర్కొనే పరిస్థితులు, సినిమాల సామాజిక బాధ్యత వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఇటీవల కొన్ని సినిమాల్లో మహిళల పాత్రలపై చిత్రీకరణ జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. తన కెరియర్లో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న వ్యక్తిగా ఈ అంశాలపై ఓపెన్ గా మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు దర్శకుడిని విమర్శిస్తుండగా మరికొందరు జాన్వీ కపూర్ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేశారు. ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సునీత ఒక వ్యక్తి అవును లేదా కాదు అని చెప్పడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఎస్ చెప్పాలన్నా మన ఇష్టమే, నో చెప్పాలన్నా మన ఇష్టమే. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో వారి అవసరాలు, అవకాశాలు, భయాలు, భవిష్యత్తుపై ఉన్న ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఒక మహిళ ఏదైనా పాత్రను అంగీకరించాలా వద్దా అనేది బయటివారు నిర్ణయించలేరని సునీత అభిప్రాయపడ్డారు. చాలా సందర్భాల్లో అవకాశాలను కోల్పోతామనే భయం, కెరియర్లో ముందుకు వెళ్లాలనే తపన లేదా పరిశ్రమలో స్థిరపడాలనే లక్ష్యం నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ చివరికి నో అనే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో ఒక సన్నివేశం రూపకల్పనలో దర్శకుడు, రచయిత, నటీనటులు సహా అందరికీ బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. సినిమా అనే మాధ్యమం ద్వారా కొన్ని విషయాలు క్రమంగా సమాజంలో సాధారణంగా కనిపించేలా మారుతున్నాయని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కూడా అలాంటి అంశాలను ప్రశ్నించకుండా అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కొన్ని ప్రవర్తనలు, సంభాషణలు సహజంగా మారిపోవడానికి సినిమాలు కూడా కొంతవరకు కారణమవుతున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే కమర్షియల్ సినిమా అయినా, కంటెంట్ ఆధారిత సినిమా అయినా సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు. సమాజం సినిమాలను ప్రభావితం చేస్తుందా లేక సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయా అనే ప్రశ్నపై కూడా సునీత స్పందించారు. సమాజాన్ని చూపిస్తున్నామని చెప్పే సినీ పరిశ్రమ అదే సమయంలో సమాజంపై ప్రభావం చూపే శక్తిని కూడా కలిగి ఉంది అని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక సన్నివేశం లేదా పాత్ర సమాజంలో ఎలాంటి సందేశాన్ని పంపుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం వినోదం పేరుతో ఏ విషయాన్నైనా నార్మలైజ్ చేయడం సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం పోరాడే కొత్త నటీమణుల పరిస్థితిపై కూడా సునీత మాట్లాడారు. కొత్తగా అవకాశాల కోసం వచ్చే వాళ్ళతో మాత్రమే కాదు, ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంది. ఒక పాత్రకు నో చెప్తే అవకాశాలు తగ్గిపోవచ్చనే భయం చాలా మందిలో ఉంటుందని, అదే ఎస్ అంటే మరిన్ని అవకాశాలు రావచ్చనే ఆలోచన కూడా సహజమేనని అన్నారు. అయితే కెరియర్లో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కొందరు నటీమణులు అలాంటి పాత్రలను అంగీకరిస్తే అది వారి వ్యక్తిగత ఎంపికగా చూడాలని వ్యాఖ్యానించారు. ప్రతి నిర్ణయానికి సంబంధించి బాధ్యత కూడా వ్యక్తిగతంగానే ఉంటుందని చెప్పారు. మహిళల వస్త్రధారణ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై కూడా సునీత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నా బాడీ నా ఇష్టం అనే వాదనపై స్పందిస్తూ సమాజంలో ప్రతి చర్యకు ఒక స్పందన ఉంటుందని అన్నారు. మై బాడీ మై రైట్ అండ్ హిస్ రైట్. వెన్ విమెన్ సేస్ మై బాడీ మై రైట్ అండ్ హిస్ రైట్. విమర్శలు వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని స్పందించడం ఒక విధానమైతే తర్వాత పూర్తిగా బాధితురాల్లా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా మరికొందరు వాటిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో మహిళల స్వేచ్ఛ, బాధ్యత, సినిమా ప్రభావం వంటి అంశాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.